నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ పేరు వింటేనే కొంతమందికి కింద పైన తడిసిపోతుంది. అందుకనే వీళ్ళు చిక్కినప్పుడల్లా వీళ్ళు చిక్కించుకొని మరీ ఆయన్ని టార్గెట్ చేస్తుంటారు. దానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రోజున ఎన్టీఆర్ అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక నటుడు. అంతేకాదు మాస్లో ఒక తిరుగులేని ప్రభంజనం. యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్, అలాగే డైలాగ్ డిక్షన్, యాక్షన్, వాట్ నాట్ ఆయనకు చేత కానిదంటూ ఏది లేదు. మహామహుల్నే తలదన్ని యాక్టింగ్ ఆయన సొంతం. గుక్క తిప్పుకోకుండా తను చెప్పే సుదీర్ఘ డైలాగులు వింటే ఎవరికైనా ముచ్చెమటలు పడతాయి. సింగిల్ టేకులో నవరసాలు పండించగల నటుడు ఆయన. అంతేకాదు ఎలాంటి కష్టతరమైన స్టెప్ అయినా సరే చాలా ఈజీగా చేయగల ది బెస్ట్ డ్యాన్సర్. అసలు మాస్ని మెప్పించడం చాలా కష్టం, కానీ ఒక్కసారి మాస్ని మెప్పిస్తే స్టార్ హీరోగా ఎదగడానికి ఒక మెట్టు పడినట్టే. కానీ ఎన్టీఆర్ మాత్రం ఒకే ఒక్క సినిమాతో 10 మెట్లు ఎక్కేశాడు. ఎంతో మంది హీరోలు మాస్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతుంటే ఎన్టీఆర్ మాత్రం మూతి మీద మీసం మొలువనే టీనేజ్ వయసులోనే మాస్లో ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. స్టార్ హీరోలుగా ఉన్నవాళ్ళు, నెంబర్ 1 రేస్లో ఉన్నవాళ్ళు కూడా నోరెళ్ళబెట్టి మరీ చూశారు. మన సీటుకే ఎసరు పెట్టేలా ఉన్నాడని వణికిపోయారు. ఎన్టీఆర్ ఆ స్థాయిలో అంత ఉజ్వలంగా ప్రకాశించాడు. అలాంటి ఎన్టీఆర్ గురించి ఈ రోజున కొత్తగా వివరించడానికి, వర్ణించడానికంటూ ఏం లేదు. ఎన్టీఆర్ పేరు పెట్టుకొని ఆ పేరుకి చెడ్డ పేరు రాకుండా కాపాడుకుంటూ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని, ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకొని ఓ తరానికి ఆదర్శంగా నిలవడం మామూలు విషయమా? పడిపోతే నవ్వడానికి, ఓడిపోతే నిందించడానికి చాలామంది వెయిట్ చేసే చోట నిలిచి గెలిచి నిరూపించుకోవడం సామాన్యమైన విషయమా? ఎవరి కెరియర్ అయినా 20 ఏళ్ల నుంచి మొదలవుతుంది. కానీ ఎన్టీఆర్ 20 ఏళ్ల నాటికే సూపర్ స్టార్ అయ్యాడు. అటు వంశ లెగసీని, ఇటు తన స్టార్డమ్ని తన భుజాలపైన మోస్తూ ఇంకో 20 ఏళ్ల కెరియర్ని నిర్మించుకున్నాడంటే ఆ ప్రయాణం ఇంకొకరికి సాధ్యమా? ఇన్ని చేశాడు, ఇన్ని చూశాడు కాబట్టే తాను ఎన్టీఆర్ అయ్యాడు. ఆ పేరు పెట్టుకోవడానికి తనకంటే అర్హత ఇంకెవరికి ఉంది? ఇన్ని అసాధ్యాలని సుసాధ్యాలు చేశాడు కాబట్టే ఎన్టీఆర్ అంటే కొంతమందికి ఉత్స. అదిగాక 10 సంవత్సరాల నుండి బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలు అందిస్తూ బాక్సాఫీస్ వద్ద, తెలుగు సినిమా ఇండస్ట్రీ వద్ద తన స్టార్ గిరిని ప్రదర్శిస్తున్నాడు. ఎంత నెగిటివిటీ తెచ్చినా, ఎంత ట్రోలింగ్ చేసినా ఎక్కడా డౌన్ అవ్వకుండా మళ్ళీ 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 నిలబడుతున్నాడు. దేవర విషయంలో ఈ నెగిటివిటీని, ఈ ట్రోలింగ్ని పీక్స్కి తీసుకెళ్లారు. ఇంకొక హీరోకే కనుక ఇంత నెగిటివిటీ వచ్చి ఉంటే ఈ పాటికి తట్టా బుట్టా సర్దేసుకునేవాడు. కానీ అక్కడ ఉండేది ఎవరు? ఎన్టీఆర్. దానికి ధీటుగా నిలబడ్డాడు. తన స్టార్ పవర్ ముందు ఆ నెగిటివిటీ తోక ముడవక తప్పలేదు. ఇంకోటి, హేటర్స్కి, ట్రోలర్స్కి, యాంటీ ఫ్యాన్స్కి 180 mm రాడ్ దింపాడు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ పీక్స్లో ఉన్న సమయంలో కూడా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ పీక్స్లో వచ్చినా కానీ దేవర సినిమాని బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్తో పంబర్ రేగొట్టాడు. ఆ వాత ఈ బచ్చాగాళ్ళందరికీ ఇంకా బాగా గుర్తుంది. ఇదిలా ఉంటే RRR దేవర తర్వాత నార్త్ మార్కెట్లో బలంగా పాగా వేయడానికి డైరెక్ట్గా హిందీలోనే ఒక మూవీ చేశాడు. అదే వార్ 2. ఈ వార్ 2 సినిమా పైన ఉన్న బజ్ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలాగా వార్ 2 నుంచి ఒక టీజర్ వదిలారు మూవీ మేకర్స్. ఈ టీజర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా అయితే ఉండాలనుకున్నారో, ఏదైతే కావాలనుకున్నారో అంతకు మించి ఉండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వార్ 2 టీజర్లో ఎన్టీఆర్ లుక్స్ అండ్ గెటప్ కానీ, ఎన్టీఆర్ పలికిన డైలాగులు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ హృతిక్ల ఫేస్ ఆఫ్ యాక్షన్ సీన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. అంతేకాకుండా స్టైలిష్ రా ఏజెంట్గా ఎన్టీఆర్ యాక్షన్కి ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. ఇందులో ఎన్టీఆర్కి, హృతిక్కి ఇద్దరికి కూడా ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ట్రీట్ ఇచ్చింది మూవీ టీం. అంతేకాదు ఎన్టీఆర్ని ఈ రేంజ్ యాక్షన్లో చూసి చాలా కాలమైంది. ఈ వార్ 2 సినిమా హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమా అవ్వడం గ్యారంటీ. ఇంకో విషయం ఏంటంటే ఎన్టీఆర్కి హిందీలో ది పర్ఫెక్ట్ డెబ్యూ మూవీ అవుతుందని ఈ టీజర్ చూసిన వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్, హృతిక్ల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ యాక్షన్ ట్రీట్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్, బీజిఎం, సినిమాటోగ్రఫీ, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఈ సినిమాకి, ఈ టీజర్కి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. అయితే ఒక్క విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రమే కొన్ని కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. కానీ గతంలో ఇదే స్పై యూనివర్స్లో భాగంగా వచ్చిన పఠాన్, అలాగే వార్ 1 టీజర్స్ విషయంలో కూడా ఇలాంటి కంప్లైంట్సే వినిపించాయి. కానీ మూవీ టీం వాటిని సాల్వ్ చేసి బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.
కాబట్టి ఈ వార్ 2 విషయంలో కూడా అలాంటి బెస్ట్ ఎక్స్పీరియన్సే ఇస్తుందని బయట టాక్ ఉంది. ఇకపోతే చాలా మంది సన్నాసులు ఈ వార్ 2 టీజర్ పైన అనవసరమైన నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ఈ వార్ 2 సినిమాని ఎన్టీఆర్ అనవసరంగా ఒప్పుకున్నాడు, తర్వాత ఎన్టీఆర్ని హృతిక్ రోషన్ డామినేట్ చేస్తాడు. ఇవి రెండు కూడా హైలైట్ చేస్తున్నారు. ముందుగా ఎన్టీఆర్ ఈ వార్ 2 సినిమాని ఎందుకు ఒప్పుకున్నాడో చూద్దాం. పాన్ ఇండియన్ రేస్ మొదలైన తర్వాత, అంటే బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ రేస్ అనేది మొదలైంది. ఇక్కడ నుంచి బాలీవుడ్ వెళ్ళిన సినిమాలు అక్కడి మార్కెట్ మొత్తాన్ని క్రాష్ చేశాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం తెలుగు మార్కెట్ని క్రాష్ చేయలేకపోతున్నాయి. ఈ పాన్ ఇండియన్ రేస్ మొదలైన తర్వాత తెలుగు మార్కెట్ని క్రాష్ చేయాలని బాలీవుడ్ ఎన్నో విఫలయత్నాలు చేసింది. అన్ని ప్రయత్నాలు కూడా బెడ్సి కొట్టాయి, ఏది వర్కౌట్ కాలేదు. అయితే గతంలో ఇదే స్పై యూనివర్స్లో భాగంగా వచ్చిన పఠాన్ వార్ 1 సినిమాలు కూడా ఇక్కడ పెద్దగా మ్యాజిక్ చేయలేదు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మాస్ హీరోని పట్టుకొని ఈ ఫ్రాంచైజీకి పాన్ ఇండియన్ స్టేటస్ తీసుకురావాలని ఎన్టీఆర్ని పట్టుకున్నారు. ఇక అప్పటికే ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ అవ్వడం, అంతేకాకుండా యాక్టింగుల్లో, డ్యాన్స్లో, స్క్రీన్ ప్రజెన్స్లో ఎన్టీఆర్ పవర్ ఏంటో, మాస్లో తన క్రేజ్ ఏంటో వాళ్ళు పసిగట్టారు. కాబట్టే ఎన్టీఆర్ వెంటపడి మరీ ఒప్పించుకున్నారు. ఇంకో విషయం, నార్త్లో ఈ సినిమా వల్ల ఎన్టీఆర్కి ఒరిగేదానికంటే ఎన్టీఆర్ వల్ల బాలీవుడ్కి ఒరిగేదే ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్కి కనుక ఇదే నార్త్ మార్కెట్ కావాలంటే ఒక ప్రశాంత్ నీల్తో తీసే డ్రాగన్ మూవీతోనే మొత్తం బాలీవుడ్ని, అక్కడి రికార్డుల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టగలడు ఎన్టీఆర్. అది ఎన్టీఆర్ రేంజ్. ఇక రెండోది, హృతిక్ రోషన్ ఏదో పీకేస్తాడని, పొడి చేస్తాడని, తన స్క్రీన్ ప్రజెన్స్తో, తన కండలతో, తన హైట్తో ఎన్టీఆర్ని డామినేట్ చేస్తాడని, ఎన్టీఆర్ని సైడ్ చేస్తాడని ఏవో కాకిలెక్కలేస్తున్నారు. అంత స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న హృతిక్ రోషన్ బాలీవుడ్లో ఏం పీకలేకపోతున్నాడే, ఎందుకు మరి? తన లాస్ట్ మూవీ అయిన ఫైటర్ మూవీకి డే 1 కలెక్షన్స్ ఎంతో తెలుసా? 36 కోట్లు. అది కూడా అంత పెద్ద హిందీ మార్కెట్లో. అది కాక ఆ హిందీ మార్కెట్కి ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా ఎక్కువ. అయినా సరే తను నటించిన సినిమాల్లో 400 కోట్ల క్లబ్లో చేరిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఎందుకు మరి? ఇదే హృతిక్ రోషన్ ఫైటర్ కంటే ముందు చేసిన విక్రమ్ వేద సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా సరే లాంగ్ రన్లో 100 కోట్లు కూడా రాబట్టలేకపోయాడు. అది ఆయన గారి రేంజ్, అయ్యగారి డామినేషన్. ఇంకోటి ఏంటంటే ఇదే హృతిక్ రోషన్కి అంత స్క్రీన్ ప్రజెన్సే ఉండి, అంత డామినేషనే ఉంటే ఎన్టీఆర్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇదే హృతిక్ రోషన్ని పెట్టి వార్ 2, వార్ 3, వార్ 4, వార్ 5 అని వార్ 100 వరకు తీసుకోవచ్చు కదా వైఆర్ఎఫ్ వాళ్ళు. ఎన్టీఆర్ని డామినేట్ చేయాలంటే ఒక హైట్ ఉంటే మాత్రమే సరిపోదు. ఒక రీజనల్ ఫిలిం అయిన అరవింద సమేత డే 1 కలెక్షన్స్ 58 కోట్ల 52 లక్షలు. ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది. మరి హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ 2024లో రిలీజ్ అయ్యి కూడా ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ పెట్టిన అరవింద సమేత డే 1 రికార్డ్స్ని కూడా కొట్టలేకపోయింది. మరి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ని ఏ విధంగా డామినేట్ చేశాడు? హృతిక్ రోషన్కి 400 కోట్ల క్లబ్లో చేరిన సినిమా ఒక్కటి కూడా లేదు. అది కూడా బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకున్న సినిమాలని కూడా ఆ క్లబ్లో చేర్చలేకపోయాడు హృతిక్ రోషన్. మరి ఏ విధంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ని డామినేట్ చేశాడు? కానీ ఎన్టీఆర్ దేవర సినిమాని పూర్తి నెగిటివ్ టాక్తో కూడా 500 కోట్ల క్లబ్లో చేర్చాడు. అది కూడా నార్త్ మార్కెట్లో వచ్చిన కలెక్షన్స్ కాకుండా. అదే నార్త్లో ప్రమోషన్లు బాగా చేస్తుంటే బాక్సాఫీస్కి పంబ రేగిపోయిండేది. మరి ఎన్టీఆర్ని హృతిక్ రోషన్ ఏ విధంగా డామినేట్ చేశాడు? చెప్పండా కుయ్యలారా, బచ్చగలరా మీరంతా? RRR మూవీ తర్వాత దేవర మూవీ ఎక్కడ 1000 కోట్ల ఫీట్ని అందుకుంటుందో అనే భయంతో దేవర సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమాని టార్గెట్ చేశారు. ఇప్పుడు వార్ 2 సినిమా కనుక హిట్ అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియన్ రేస్లో నెంబర్ 1 అవుతాడు. అందుకే ఈ ఏడుపులు. ఎన్టీఆర్ని డామినేట్ చేయాలంటే ఒక పొడవు ఉంటే సరిపోదు, మ్యాటర్ ఉండాలి, స్టార్డమ్ ఉండాలి, స్టామినా ఉండాలి, టాలెంట్ ఉండాలి, రికార్డులు సృష్టించాలి, అదే రికార్డుల్ని బద్దలు కొట్టాలి. అప్పుడు కూడా ఎన్టీఆర్ని డామినేట్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ అవన్నీ చేశాడు, చూశాడు కదా. మళ్ళీ కొత్తగా వాటితో పీకేదేముంది? అది ఎన్టీఆర్ని తన స్క్రీన్ ప్రజెన్స్తో, తన కండలతో, హైట్తో కుమ్మేస్తాడు, ఎత్తేస్తాడు, డామినేట్ చేస్తాడు అని హృతిక్ రోషన్ గారికి పెద్ద పెద్ద ఎలివేషన్స్ అందిస్తున్నారు కదా. హృతిక్ రోషన్ యొక్క బయోడేటా, హృతిక్ రోషన్ యొక్క స్టేజ్ అది. ఇకపోతే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ పెద్ద గ్లిమ్స్తో ఈ వార్ 2 టీజర్ గ్లిమ్స్ని కంపేర్ చేసి ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడుకుంటే ఎలా? నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు ఈ వార్ 2లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ని డామినేట్ చేశాడా, లేదంటే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ని డామినేట్ చేశాడా?
ఇప్పుడు కామెంట్ చేయండి కింద. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరోసారి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.